పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్టీ స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారితో ఉన్నాము. జ్యోతి మల్హోత్రా ఎవరైతే అరెస్ట్ అయిందో ఆవిడకి బీజేపీ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. నేను కూడా టీవీలో చూసిన, సోషల్ మీడియాలో చూసిన వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వార్తలు వస్తున్నాయో తెలియదు. ఆమె హర్యానా స్టేటు, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క వ్యవస్థలోనే ఆమె అరెస్ట్ చేయబడింది. కాబట్టి బీజేపీ కార్యకర్తనా, బీజేపీకి సపోర్ట్ చేసినరా, బీజేపీకి చేయలేదా అనేది దేశం ముందు వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీ సపోర్టర్ అయినా బీజేపీ కార్యకర్త అయినా అరెస్ట్ చేస్తారు. కాబట్టి పార్టీ కంటే దేశం ముఖ్యమైనటువంటిది బీజేపీకి బేసిక్ ప్రిన్సిపల్ అది. కాబట్టి ఆమె ఉందా లేదా నాకు కూడా తెలియదు, కార్యకర్తగా పనిచేసిందా లేదా కూడా తెలియదు. సోషల్ మీడియాలో వార్త వచ్చింది ఆమె బీజేపీకి సపోర్ట్ చేసినట్టుగా వార్త వచ్చింది. ఏం సపోర్ట్ చేసిందో కూడా తెలియదు. కాబట్టి ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాలి. ఉన్నంతలో మాత్రం బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరైనా సరే దేశానికి ద్రోహం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే. ఎన్ఐఏ కూడా ఈరోజు ఆ పని చేసినందుకు సంతోషపడాలి. అయితే ఆమె చేసిందా చేయలేదా ఇంకా ఎన్ఐఏ రిపోర్ట్ బయటికి రాలేదు. ఆమె ఎంతవరకు దేశానికి స్పైయింగ్గా పనిచేసింది, ఎంతవరకు పాకిస్తాన్కి ఇచ్చింది, ఇంకా చాలా వివరాలు రావాల్సింది. టూ ఎర్లీ మనం కామెంట్ చేయడం అంత కరెక్ట్ కాదు. బట్ కార్యకర్త అవునా కాదనేది కూడా నాకు తెలియదు. హర్యానాలో ఎప్పుడైనా చేసి ఉండొచ్చు కాక. బట్ ఇప్పటికి వస్తున్న వార్తల ప్రకారం అయితే ఆమె యూట్యూబర్గా ఉండి చాలా విషయాలలో ట్రాప్ చేయబడి పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చినట్టుగా, పాకిస్తాన్కి సమాచారం ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలిసింతలోకి ఇచ్చిందో మనకు తెలియదు. బట్ ఆమె అదే కనుక జరిగితే శిక్షించాల్సినటువంటి వ్యక్తి, ఆమె శిక్ష పడాల్సిన వ్యక్తి. కాబట్టి అది ఎవరు చేసినా తప్పేది. అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మీ బీజేపీ పార్టీ వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దేశద్రోహులు అనేది ఇష్యూ చర్చ కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేస్తాడు, ఒక సమాచారం ఎంతమంది చనిపోయినారో సైనికులు చెప్పండి, ఎంతమంది ఎన్ని విమానాలు కూలిపోయినాయి చెప్పండి, ఇటువంటి సమాచారం ఇస్తున్నప్పుడు అది పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నా అని అంటాం మనం. తప్పకుండా అది పాకిస్తాన్ భాషనే, తెలంగాణ మన భారతీయ భాష కాదు, భారతదేశం గురించి మాట్లాడినట్టు కాదు అది. కాబట్టి దేశ ద్రోహులను కాదు, భారత సైనికులను కూడా ప్రశ్నిస్తున్నాడు ఆయన. సైనిక అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము చేసినాము, ఇది జరిగింది అన్నప్పుడు అది నమ్మాలి. చేసింది సైన్యం. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని నాలుకలు ఉంటాయో నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీకి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్న వేశాడు, ఇందిరాగాంధీ కాలం కోరుకుంటున్నాం, లేకపోతే ఇందిరాగాంధీ యుద్ధం చేయగలిగింది, ఇందిరాగాంధీ అది చేయగలిగింది, ఏమని ఉంటుంది. ఇందిరాగాంధీ కాలంలో బంగ్లాదేశ్ ఏర్పడింది, తూర్పు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది. అప్పుడు ఆ యుద్ధ పరిణామాలు, యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసు, యుద్ధ పరిణామాలు అందరూ తెలుసు, దాని గురించి చర్చకు పోనక్కర్లేదు. కానీ అప్పుడు సైన్యం చేసిందా, యుద్ధం ఇందిరాగాంధీ పోయి చేసిందా? నిర్ణయం ఇందిరాగాంధీ తీసుకుంది, కానీ సైన్యం చేసిందా, ఇందిరాగాంధీ చేసిందా? మరి అప్పుడు సైన్యాన్ని ఇట్లా ప్రశ్నిస్తే, సైన్యాన్ని ఇదే నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఒకసారి స్థాయి దిగజారి పెద్ద నాయకులు దేశంలో ఒక ఎన్నుకోబడ్డటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ మాట్లాడినా అది పరోక్షంగా పాకిస్తాన్ సహకరించినట్టే. పాకిస్తాన్ సహకరించినట్టే భారతదేశానికి ద్రోహం చేసినట్టే, ఇంచుమించు అంతే కదా. దాని అర్థం అదే వస్తుంది. కాబట్టి ఆ భాష పాకిస్తాన్ సహకరించారన్నా, ఈ దేశానికి అన్యాయం చేశారన్నా, దేశం గురించి మాట్లాడతలేరన్నా, అది పరోక్షంగా దేశద్రోహం అనేటువంటి పదమే వస్తుంది. ఎటు తిప్పినా అటే వస్తుంది. కాబట్టి ఆ పదం అంత ఘాటుగా అంటున్నారా, కొంతమంది ఘాటుగా అంటారు, కొంతమంది మైల్డ్గా అంటారు. అంత మాత్రాన వాళ్ళు భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లను, తమ రాజకీయ అవసరాల కోసం భారతదేశం యొక్క భారత సైన్యాల యొక్క ఇంట్రెస్ట్ను కాపాడతలేరనేది మాత్రం వాస్తవం. అది మరోవైపు చూసుకుంటే ఇక రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే, గతంలో మీ పార్టీ నేతలే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అని చెప్పారు. ఇప్పుడు కొన్ని పరిణామాలు చూసుకుంటే, బయట వస్తున్న వార్తలు చూస్తుంటే అక్కడ ముసల మీద నడుస్తున్నట్టు తెలుస్తుంది. అసలు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అంటే మీ పార్టీ ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? బీఆర్ఎస్ పార్టీ మీ కన్సర్న్లో బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందా? బీజేపీ పార్టీ కన్సర్న్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కన్సర్న్లో అయితే బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ కావాలి. కాంగ్రెస్ ఎందుకు జాయిన్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని పడగొట్టడానికి, గవర్నమెంట్ మీద కూడా కొడతాం, బలోపేతం అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇంకా బీఆర్ఎస్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పోయినారు, ఇంకొక 28 మంది ఉన్నారు. 28 మందిలో ఎక్కువ మంది వెళ్ళకపోతే కాంగ్రెసే బలపడుతుంది కదా, మరింత బలపడుతుంది కదా. తర్వాత మళ్ళీ ఏదో ఒక టైంలో కూలగొట్టేయచ్చు కదా. మేము ఇంకా ఇప్పుడు మాకున్న 8 మంది ఎమ్మెల్యేలతో కూలగొట్టేది ఎక్కడ ఉంది? ఇంకా కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది అవకాశమే లేదు. మరింత బలపడుతుంది, మరింత బలమైపోతుంది. కాబట్టి దానికి బీజేపీకి ఏం సంబంధం? అది
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతుంది అనేటువంటిది కలిసిపోతుంది అనేటువంటిది ప్రజల్లో వస్తున్న వార్త. ఏదో ఒక రోజు తప్పని పరిస్థితులలో పార్టీని నడపలేడు కాబట్టి కేసీఆర్ అక్కడ ఉండే ఎమ్మెల్యేలందరికీ అధికారం కావాలి, ఎమ్మెల్యేలందరికీ పదవులు ఉండాలి, ఎమ్మెల్యేలకు పదవీలు నడవాలి, వాళ్ళ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పదవీల కోసం ప్రతిపక్షాలు ఉంటే లాభం లేదు, నష్టం జరుగుతుంది. ఇది ఇది సహజంగా సిద్ధాంతం లేనటువంటి పార్టీలకు ఉండేటువంటి లక్షణం ఇది. కాబట్టి అధికారం ఎక్కడంటే అక్కడ పరిగెత్తేటువంటి ప్రజాప్రతినిధులు అనుకుంటున్నాం మనం. అందులో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఎక్కడంటే అక్కడ పోయేటువంటి గతంలో కూడా జరిగింది అది. కాబట్టి ఇప్పుడు కూడా అత్యధిక మంది ఎమ్మెల్యే అటు పోతారు. కాంగ్రెస్ టీఆర్ఎస్లో పోతే వాళ్ళ మంత్రి పదవులు వస్తాయి, లేదా కేసీఆర్కు రాజ్యసభ రావచ్చు, లేదా కేసీఆర్కు ఢిల్లీలో ఇంకో అవకాశం రావచ్చు. కాబట్టి అందులో కేసీఆర్ వయసు కూడా పెరిగింది, కేటీఆర్కు అంత శక్తి ఉందా లేదా బేరుజు వేసుకుంటున్నారు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది మాకు సంబంధం లేని విషయము. మాకు ఉప్పందింది ఆ సమాచారాన్ని మా నాయకులు బయట చెప్పినారు. వచ్చిన సమాచారం ఉప్పందింది అంటే అది ఒక పొగర వచ్చింది, దాన్ని బట్టి అనుకుంటున్నారు అంతే. అంతే తప్ప నిజమా అబద్ధమా, నిజమవుతుందా, ఎప్పుడు నిజమవుతుంది అనేటువంటిది కాలం చెప్తుంది. బట్ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళకు అటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ఈరోజు సర్వత్రా వినిపిస్తున్న చర్చ. ఆ చర్చ మీదనే బీజేపీ నాయకులు స్పందించారు. మీ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు వస్తానంటే ఆహ్వానిస్తారా? మా పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తాం. అయితే అవకాశం కోసము ఎమ్మెల్యే సీట్ కావాలనో, లేకపోతే మాకు మంత్రి పదవి కావాలనో, ప్రెసిడెంట్ కావాలనో అనేది ఎవరు రారు. ఎందుకంటే మేము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాము, అధికారంలో కూడా లేము. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏం కేసులు పెడతారు? ఇప్పుడు కేసులు అంటే కాళేశ్వరం కేసు కేసీఆర్ కాంగ్రెసే పెట్టింది, విద్యుత్ కేసు కాంగ్రెసే నడిపిస్తుంది, ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. కాబట్టి తప్పించుకోనిక కాంగ్రెస్కి పోవాలి, కానీ బీజేపీకి ఎట్లా వస్తారు? ఉన్న కేసులు ఏంటివి? ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరి మీద కూడా కేసులు మాఫీ చేయబడలేదు. ఇది మీరు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే పలానా కావూరు సాంబశివరావు కేసులు కొట్టేసినారు, పలానా ఈయన కేసు కొట్టేసినారు, ఆయన కేసు కొట్టేసినారు. ఎవరి కేసులు ఏం కొట్టేయలే, ఎవరి కేసులు ఇప్పటిదాకా ఏ కేసు కొట్టేయలే. కేసులు అన్నీ నడుస్తున్నాయి, అందరి మీద కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు అప్పు తీసుకున్నారు, అప్పు కట్టాల్సిందే. అది ప్రజల సొమ్ము బ్యాంకుల నుంచి తీసుకున్నారు, బ్యాంకులో కట్టాల్సిందే. అది ఎంత పెద్దోడైనా కట్టాల్సిందే. కాబట్టి అది ఈ పార్టీ కింద ఆ పార్టీ కింద సంబంధం లేదు. ఇప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి ఉన్నాడు, కాంట్రాక్టర్ సుబ్బరామరెడ్డి, ప్రోగ్రెస్, ఆయన గాయత్రి కన్స్ట్రక్షన్స్, ఆయన తిక్కవరపు సుబ్బరామరెడ్డి. ఆయన ఇప్పుడు కేసు వేసుకున్నాడు. నాకు అంటే అప్పులైనా నేను కంపెనీ నడపలేకపోతున్నాను, కంపెనీ తరఫున కేసు వేసుకున్నాడు. అట్లా అందరూ వేసుకుంటారు. వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, కేసు వేసుకుంటారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడా? సుబ్రహ్మణ్యం బీజేపీలో ఉండేనా? కావూరు సాంబశివరావు కాంగ్రెస్ లేకుంటే బీజేపీలో ఉండేనా? బీజేపీలోకి వస్తే కేసులు మాఫీ అయితేనే భ్రమలలో వాళ్ళు ఉంటే కావూరు సాంబశివరావు కేసు ఇప్పటికి మాఫీ కావాలి కదా, ఎందుకు కాలేదు? సుజనా చౌదరి కేసు మాఫీ కావాలి కదా, ఎందుకు కాలేదు? మరి ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు. ఒకవేళ ఇట్లా మాట్లాడడం మొదలెడితే కేసుల కోసమే వచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎవడు మిగిలేదు, ఎందుకంటే అందరి మీద కేసులు ఉన్నాయి. లేని ఎవరి మీద, రేవంత్ రెడ్డి సహా అందరి మీద కేసులు ఉన్నాయి. కాబట్టి కేసులతోటే వచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు మిగిలరు. ఆ అపోహను సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ అపోహల నుంచి బయటికి రండి. బీజేపీకి వచ్చేది ఉంటే మేము వెల్కమ్ చేస్తాం. అయితే కాంగ్రెస్ వాదాన్ని పట్టుకొని బీజేపీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము వాళ్ళని స్వాగతించట్లేదు. ఇప్పటికే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దాంట్లో లేరు కూడా. అంటే చాలామంది బయట నుంచి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు భారతదేశం యొక్క మా బేసిక్ రూట్ ఐడియాలజీ అవుతుందో పంచనిష్టలను నమ్మి మా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు మారితే మంచిదే. తప్పకుండా ఆహ్వానిస్తాం, తప్పకుండా ఎవరైనా ఆహ్వానిస్తాం. చివరి ప్రశ్న, మోడీ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది, యుద్ధం చేయలేక ఆపేశాడు మోడీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అటు అది అంటే మోడీ మీద వ్యతిరేకత ఉందని ఎట్లా ప్రూవ్ అయిందో నాకు తెలియదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మోడీ మీద బాగా వ్యతిరేకత వచ్చింది, అందుకోసం సీట్లు తగ్గినాయి అన్నారు. సీట్లు తగ్గిన మాట వాస్తవము. మా ఓటు పర్సంటేజ్ ఒక్కటి తగ్గలే, 1% కూడా తగ్గలే మా ఓటు పర్సంటేజ్. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయో 2024 కూడా అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు మాకు వచ్చినాయి. అంటే బజారం తగ్గిందా పెరిగిందో తెలవాలి. ఆ తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఢిల్లీలో జరిగినాయి, మహారాష్ట్ర జరిగింది. అంటే సుమారుగా 48, 7, 55, 10, 65, 75, 75 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కాంగ్రెస్ గెలవలే, అంతటా బీజేపీ గెలిచింది. ఇవన్నీ వాళ్ళ చివరిగా మహారాష్ట్ర అనుకున్న మహారాష్ట్ర కూడా కాంగ్రెస్ పార్టీకి కూటమి గెలవలేదు. మరి మోడీ తగ్గినట్ట పెరిగినట్ట అనేది ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి? రాహుల్ గాంధీ ఇమేజ్ తగ్గిందని మేము అంటాము,
దానికి ఆధారాలు ఏముంటాయి చూద్దాం. రేపొద్దున బీహార్ ఎలక్షన్స్లో తగ్గిందా పెరిగిందా, రేపొద్దున బీహార్ ఎలక్షన్స్ తెలుస్తుంది. తగ్గిందా పెరిగిందా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తెలుస్తుంది, బెంగాల్లో తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ పెరిగిందంటే బెంగాల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పెరిగినట్టు, ఉత్తరప్రదేశ్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్టు. అసలు గమ్మత్ ఏంటంటే నాకు రాకపోతే కానీ బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ దెబ్బలు జరుగుతుంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు, బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. బీజేపీ హవా తగ్గిందంటే ఎట తగ్గిందో ఎవరు చూసినారు? ఏమన్నా అన్న మనసులకు పోయి మనసులో ఎతుకుతున్నారా? అందుకోసం పెద్ద స్థాయి నాయకులు చీప్గా మాట్లాడడం, పొలిటికల్గా స్థాయి గౌరవప్రదమైనటువంటి భాష, గౌరవప్రదమైన స్టేట్మెంట్స్ వాళ్ళ స్థాయిని పెంచుతాయి. ఇవన్నీ కూడా చీప్ మాటలు ఇవి. బీజేపీ మోడీ వ్యతిరేకత పెరిగింది, లేదా మోడీ యుద్ధం ఆపేసినాడు, ఇవన్నీ కూడా స్థాయి తగ్గిన మాటలు. భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు కొరకు మిగతా సంగతి సమాజ ప్రజలు ఏమనుకుంటారో ఒక మాట మాట్లాడదాం. బట్ మేధావులు ఈ రోజున మొత్తం దేశంలో ఉంటాడు, అన్ని రకాల మేధావులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా మేము యుద్ధం చేయలేదు, కానీ ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ ఏదైతే స్ట్రైక్ జరిగిందో 2 రోజుల పాటు 3 రోజుల పాటు, దాంట్లోంచి భారత ప్రభుత్వం గౌరవప్రదంగా నిర్ణయాలు తీసుకుంది. ఈ దేశానికి మంచిది, సమాజానికి మంచిది, ప్రపంచానికి మంచిది అనే మాట వెలువెత్తుతుంది. కాబట్టి బీజేపీ ఇప్పుడున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎంత స్ట్రైక్ చేయాలో అంతే చేస్తుంది. అక్కడికి పాకిస్తాన్కి ఏ విధమైన బుద్ధి చెప్పాలో అంత బుద్ధి చెప్తుంది. ఈరోజు మీకు చర్చ జరుగుతుంది కదా, మీరు 60 సంవత్సరాల క్రితము సింధు నదీ జలాలను అప్పనంగా ఈ కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటున్న అప్పుడు అధికార పార్టీయే నెహ్రూ నాయకత్వంలో, నేను నెహ్రూ గారితోనే సింధు నీళ్ళను పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చినాం? మేము ఇస్తే మేము ఇప్పుడు ఆపినాం కదా. ఇది దమ్మున నిర్ణయమా దమ్ముల నిర్ణయమా చెప్పాలి మీకు. అందుకోసమనే ఇందిరాగాంధీ విషయంలో కూడా తిన్నమ్మన్నకి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది, ఏమైంది? తూర్పు పాకిస్తాన్ పోయి బంగ్లాదేశ్ అయింది. భారతదేశానికి ఏమొచ్చింది? 3,900 మంది సైనికులు చచ్చిండ్రు, 63,000 మంది సైనికులు పట్టుకోబడ్డారు. మన దేశం లక్షల కోట్ల రూపాయల మన డబ్బు యుద్ధం మీద ఖర్చు పెట్టినాం, మనకు గజం భూమి రాలే. ఇంకో బంగ్లాదేశ్ ఏర్పడ్డది, పాకిస్తాన్తో బంగ్లాదేశ్ ఏర్పడ్డది, ఇద్దరు కలిసి మళ్ళీ పొడుస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఏదో సాధించినట్టు, ఇందిరాగాంధీ యుద్ధం చేస్తే సాధించినట్టు. యుద్ధం ఎవరి కోసం చేసినావు, ఎవరి మీద చేసినావు, ఎందుకు చేసినావు? యుద్ధ ఫలితాలు ఏంటి? యుద్ధ ఫలితాల వల్ల భారతదేశం అద్భుతమైనటువంటి అది పొందిందా ఏమన్నా? అందుకోసమనే మీరు ఇందిరాగాంధీ ఈరోజు ఏదో యుద్ధం చేసింది, ధైర్యవంతమైన నాయకురాలు, మోడీ చేయలేదు, ఇవన్నీ పిచ్చి మాటలు. అప్పటి పరిస్థితులు అవి, అప్పటి వరకు అది కరెక్టు, ఇప్పుడు ఇది కరెక్టు. అందుకోసం గౌరవప్రదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మోడీ ప్రభుత్వంలో జరుగుతుంది. అదే నిర్ణయం అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వం చాలా కూలంకషంగా చర్చించే నిర్ణయం తీసుకుంది. ఎవరికో భయపడి నిర్ణయం తీసుకోవాలి. మరి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరికి భయపడి నిర్ణయం తీసుకోవాలి. అది పాకిస్తాన్ బాంబు వేస్తుందనో ఇదేస్తానో భయం కాదు. ఉన్న పరిస్థితులలో మన లక్ష్యం వేరైనప్పుడు, లక్ష్య సాధనలో దేశ ఆర్థిక పరిస్థితి బలంగా పెంచాలనే ఉద్దేశం, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది కదా. రాబోయే రోజుల్లో చైనాకు దగ్గర ఎదిగేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంకా మనం యుద్ధాలతోటి పాకిస్తాన్ అదే చచ్చిపోతుంది. నేను ఇంకొక మాట కరెక్ట్గా చెప్పాలంటే, మోడీ గారు విజనరీ ఎందుకు అంతంటే, పాకిస్తాన్ నువ్వు చంపక్కర్లే, అది చచ్చిపోతున్నది పాకిస్తాన్. చనిపోతున్న పాకిస్తాన్ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇంకోటి, పాకిస్తాన్ 4గా చీలుతున్నది, మన చేతికి బట్టి అంటకుండా కాగల కార్యం గందరగోళ చేస్తున్నప్పుడు నీకెందుకు నాకెందుకు పెంట? భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, భారతదేశంలో 140 కోట్ల పేద ప్రజలందరికీ కూడా అన్నం పెట్టడం, పేదల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయటం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ మీద పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాలి. స్ట్రైక్స్, ఆ గతంలో సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు తీవ్రవాదుల మీద స్ట్రైక్ జరిగింది, అది కూడా ఏరియల్ స్ట్రైక్ జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ జరుగుతుంది. కాబట్టి దాన్ని రాజకీయంగా చేసుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ చేసుకొని, ప్రజలు వాళ్ళ ఎట్లా నమ్ముతారో చూద్దాం. అది